మత్తయి సువార్త 3:1 ఆ దినములందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుండెను. ఆ సమయంలో యెరూషలేము వారు యోదయ వారందరూ కూడా యొర్దాను నదీ ప్రాంతానికి వచ్చి తమ పాపముల్ని ఒప్పుకొంచు యొర్దానులో యోహాను గారి ద్వారా బాప్తిసం పొందుతున్నారు. అయితే పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి బాప్తిసం పొందినప్పుడు యోహాను గారు అంటారనమాట, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవరు అని, మారుమనసు తగ్గ ఫలాలు మీరు ఫలించండి అని చెప్తారు. అయితే వీళ్ళు బోధకులు, శాస్త్రులు, పరిచయాలు వాళ్ళని పట్టుకొని సర్పసంతానమా అంటే మేము దేవుని పిల్లలు అని మత బోధకులుగా వాళ్ళు తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళని సర్పసంతానమా అని చెప్పి ఎందుకు అంటున్నారని ప్రశ్నిస్తే 5వ అధ్యాయం 20వ వచనంలో మత్తయి సువార్తలో యేసుప్రభు వారు అంటారు, మీరు శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని. అంటే శాస్త్రుల నీతి ఏంటి, పరిచయుల నీతి ఏంటి? సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు చెప్తారు కానీ చేయరు. వేషధారులు పరిశుద్ధుల గుంపుల్లో ఉంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, కానీ వాళ్ళు చెప్పింది చేయరు అనమాట. ఎంతసేపు మనుషులు చూసినప్పుడు ఒకలాగా, చూడనప్పుడు ఒకలాగా ఉంటారు. తర్వాత వ్యభిచారులు మారి పశ్చాత్తాపడి తమ క్రియలు మార్చుకొని మారుమనసు తగ్గ ఫలాలు ఫలించి దేవుని రాజులో ప్రవేశిస్తారు, కానీ ఈ వేషధారులు ప్రవేశించడం కష్టం. రెండోది చూస్తే వ్యభిచారం చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు, సినిమా చూడొద్దు అంటారు, కానీ ఆ బోధకులు అలా చెప్తారు కానీ వాళ్ళే చూస్తారు, వాళ్ళే చేస్తారు. వీళ్ళని దేవుడు పరిచయులు, శాస్త్రుల నీతి అని చెప్పి అంటున్నారు అనమాట. చెప్పి చేయండి, మాదిరి చూపించండి, ఈ రెండు పరిచయులు, శాస్త్రుల నీతి. కానీ మీరు దీనికంటే మించి ఉండాలని యేసుప్రభువు తన బోధ వినే వాళ్ళతో చెప్తున్నారు. కాబట్టి కొత్త నిబంధన సంఘంగా ఈరోజు మనము మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని, మన యొక్క పరిశుద్ధమైన మనసుని దేవునికి కనపరచాలి. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన వాళ్ళము మారు మనసు తగ్గ ఫలాలు ఫలించాలి. అంటే మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని, మన యొక్క పరిశుద్ధ మనసుని దేవుని ఎదుట కనపరిచినప్పుడు మనం చెప్పి చేసే మార్గదర్శులుగా, లేకపోతే మాదిరికరంగా ఉంటాం. మాదిరికరంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పిల్లలైనా బయట వాళ్ళైనా మన జీవితాన్ని ముందు చూస్తారు. కాబట్టి మన ఫలాల్ని వాళ్ళు చూస్తారు. కాబట్టి మారు మనసు తగ్గ ఫలాలు ఫలించాలి తప్ప పరిశీలి శాస్త్రులు మీరు మారి దానికి తగ్గ ఫలాలు ఫలించండి. బాప్తిజం తీసుకుంటున్నారు, పాపక్షమాపణ పొందుతున్నారు, తగ్గ ఫలాలు ఫలించండి అని యోహాను గారు వారిని హెచ్చరించారు. మన జీవితాల్లో కూడా అట్లాంటి ఫలభరితమైన జీవితం యేసుక్రీస్తునందు సంపూర్ణ సిద్ధి మనకి కలుగునట్లుగా మనం మన మనసు మార్చుకొని మారు మనసు తగ్గ ఫలాలు ఫలించట్లో శ్రద్ధ కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్.